భారత్ అమ్ముల పొదిలో అధునాతన ఫ్యూచరిస్టిక్ స్టార్ వార్స్ గా పేర్కొంటున్న లేజర్ అస్త్రాలు త్వరలోనే చేరనున్నాయి. లేజర్ కిరణాలతో శత్రువుల డ్రోన్లు, క్షిపణులను విధ్వంసం చేయగల లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ MK2A ను రక్షణ DRDO తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది. ఏపీలోని కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో నిన్న MK2A ను వినియోగించి లేజర్ కిరణాలతో డ్రోన్ల సమూహాలను, ఫిక్స్డ్ వింగ్ UAVలను ధ్వంసం చేసింది. ఈ లేజర్ కిరణాలు అత్యంత శక్తివంతమైనవని, ఎలాంటి డ్రోన్స్ నైనా ధ్వంసం చేస్తాయని DRDO తెలిపింది. ఈ అధునాతన వ్యవస్థ భారత సైనిక దళాలకు గేమ్ చేంజర్ గా మారనుందని పేర్కొంది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో DRDO కూడా ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించింది. కర్నూలులో నిర్వహించిన DEW ల్యాండ్ వెర్షన్ ప్రయోగం విజయవంతమైంది. ఫిక్స్డ్ వింగ్ UAV డ్రోన్ల సమూహాన్ని DEW MK2A ధ్వంసం చేసింది. అదేవిధంగా నిఘా సెన్సార్ వ్యవస్థను పనిచేయకుండా చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన లేజర్ DEW వ్యవస్థలున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయిందని DRDO తెలిపింది. ఇక ప్రయోగానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పటివరకు ఇలాంటి వ్యవస్థ రష్యా, అమెరికా, చైనా దగ్గర మాత్రమే ఉంది. ఇజ్రాయెల్ కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని బట్టి మనం 4 లేదా 5వ స్థానంలో ఉన్నామని DRDO తెలిపింది.